హలో. భానుగారు నమస్తే సార్. నమస్తే అండి. ఎవరు? నా పేరు మహేష్ సార్. మిమ్మల్ని ఒకసారి కలిసాను నేను. ఎక్కడ కలిసారండి? మన లయన్స్ క్లబ్‌లో ఆ రోజున మన ఏదేది అమర ప్రసాద్ గారి ప్రెస్ మీట్‌లో కలిసాను సార్. గుర్తుపట్టారా? ఓకేనండి. ఓకే సార్. ఓకే. మహేష్ అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మీరు బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి సార్ ఇది ఎప్పుడు సార్ అది సామరస్య మీటింగ్? ఇది పాస్టర్స్ మాట్లాడుతున్నారండి. ఓకే. లలిత్ కుమార్ గారితో, ఆ రోజు కరుణాకర్ గారితో పాస్టర్స్ ఒక నలుగురు కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడుకున్నారు. ఓకే. కొంచెం టైం ఇవ్వండి సార్. మేము కూడా చాలా పెద్దగా దీన్ని ఇంప్లిమెంట్ సార్ మీతో చేద్దాము. మాట్లాడొచ్చా? ఒక 10 నిమిషాలు పర్లేదా? ఫ్రీగా ఉన్నారా? చెప్పండి సార్. చెప్పండి. అదే మీ ఉద్దేశం ఏంటి సార్? అది సక్సెస్ అవుద్దని, అంటే సక్సెస్ ఇన్ ద సెన్స్ ఒక్క రోజులో అన్నీ మారిపోవన్న విషయం నాకు తెలుసు. బట్ 100% సక్సెస్ అవ్వదు. అవ్వదు. సో మరి ఏ 100% అవ్వదు. మరి ఏ కారణం చేత మీరు ఆ మీటింగ్ పెడదాం అనుకుంటున్నారు సార్? కనీసం దూరాన ఉండి ఆ, కౌంటర్ల మీద కౌంటర్లు చేసుకున్నటువంటి అటు వారు ఇటు వీరు ఆ, కనీసం ఒక వేదిక మీద దగ్గరగా ఎదురుగా కూర్చొని ఉమ్, ముఖముఖాలు చూసుకొని ఉమ్, దగ్గర నుండి మాట్లాడుకొని కనీసం కలిసి భోజనం చేసి ఉమ్. కనీసం కలిసి స్నాక్స్ తీసుకొని కనీసం కలిసి షేక్ హ్యాండ్ తీసుకొని వెళ్ళిపోతారు కదా అనే ఒక చిన్న ఇంటెన్షన్. అంటే దూరాన మీరు అనేది ఏంటంటే ఒక గెట్ టుగెదర్ లాగా పెడితే కొంచెం వరకు తగ్గుతాయి అనేది మీ ఆలోచన. అంతే సార్. అంతే. అంతే కదా, కొంతవరకు దూరా నుండి మెరుగుపడుద్దాం. దూరా నుండి ఎన్నైనా తిట్టుకుంటాం సార్. అవును సార్. నేను కొట్టేస్తా పొడిచేస్తా నా కొడుక నువ్వు ఎదురు కనపడితే నేను లేపేస్తా అది అని అంటాం. అవును, ఎదురు కనపడినప్పుడు ఇదేది ఉండదు కదా సార్ ఎవరికైనా సరే. అవును, అవును, కరెక్ట్ సార్ అది. ఆ, ఉండదు కదా. కనీసం మాటల్లో స్పీడ్ తగ్గుద్ది. కనీసం కొంచెం ఆలోచన విధానం కొంత ఇదవుతుంది కదా సార్. 1% ఇది వచ్చినా చాలు సార్ నాకు నేను పెట్టిన దానికి. కానీ వస్తుందని నమ్మకం లేదు సార్. ఎందుకంటే నేను మీకు ఒక రెండు విషయాలు చెప్తాను సార్. ఒకటి ఏంటంటే సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి సార్. అంటే మీ ఐడియాలజీ డెఫినెట్లీ డిఫరెన్సెస్ ఉన్నాయి. డెఫినెట్లీ డెఫినెట్లీ. ఎప్పుడైతే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయో, అంటే ఒక హిందూ మతం కానీ లేకపోతే క్రైస్తవ మతం కానీ వాళ్ళ ఒక పర్సన్ని టార్గెట్ సార్ చేయట్లా. ఇప్పుడు మీరు సార్ ఇప్పుడు నా వీడియోస్ అన్ని మీరు చూశారో లేదో, నా చూశాను సార్. వీడియోస్ లో అన్ని ఆల్మోస్ట్ ఎట్లా ఉంటాయంటే అవును సార్. హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరూ కలిసి ఉండాలి, బాగుండాలి, మత గొడవలు వద్దు, మత సామరస్యం వద్దు, ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవాలి, పరమతాన్ని ప్రేమించుకుందాం, హిందూ దేవి దేవతలను ఎవడో గిట్టద్దు, ఇటు క్రైస్తవులను ఎవడో గిట్టద్దు అని ఇదే స్లోగంతో గత సంవత్సరం కాలం నుంచి నా వీడియోలు ఉంటాయి. ఓకే. ఇదే నేను నేను జై శ్రీరామ్ అంట, ప్రైజ్లాడ్ అంట, జై అల్లా అంట, జై బుద్ధిస్ట్ అంట, ప్రతి ఒక్కళ్ళకి నేను రెస్పెక్ట్ చేస్తాను. నాకు నేను ప్రసాదం పెట్టినా తింటాను, దేవాలయాలకు వెళ్తాను, వినాయక చవితికి మట్టి విగ్రహాలు పంచాను, ఉమ్, అయ్యప్ప అయ్యప్ప దీక్ష వేసుకున్న వాళ్ళకి సద్ది భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకి సన్మానం చేశాను విజయవాడలో. భవానీ మాలలు వేసుకున్న వాళ్ళకి అల్పాహారం పెట్టి వాళ్ళకి సన్మానం చేశాను. విజయవాడ కనకదుర్గ గుడిలో ఫ్లైఓవర్ కింద పనిచేసే బ్రాహ్మణ పూజారులు పేదవాళ్ళకి వాళ్ళకి రైసు సరుకులు ఒక 2 నెలలు సరిపడా ఇచ్చాను. వాళ్ళకి శాలువాతో సన్మానం చేశాను. ఇట్లా అవును. విజయవాడ కనకదుర్గ టెంపుల్ కింద ఆ ఫ్లైఓవర్ దగ్గరే 17 సార్లు అన్నదానం చేశాను సార్ నేను ఇప్పటి వరకు. నాకు ఐడియా ఉంది సార్. యాక్చువల్గా మీరు సోషల్ సర్వీస్ చేస్తారు, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, సర్వీస్ చేయడానికి అంటే మానవత్వం సరిపోదు. నేను ఎందుకు చెప్పాను అంటే నేనేదో నోటి మాటకి అందరూ కలిసి ఉండాలి అరే బాబు మనకి అందరూ ఒకటే అని చెప్పటం వేరు. నేను నోటి మాటలతో కాదురా బాబు నా చేతల్లో కూడా సమాజానికి చూపిస్తున్నాను. అందుకు మీకు చెప్పా. మీరు చూసారో లేదో నా వీడియో. నాకు ఐడియా ఉంది సార్. మీరు సోషల్ సర్వీస్ చేసే విషయంలో డెఫినెట్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాము. ఆ విషయంలో మీరు డెఫినెట్గా మీరు ఐ సెల్యూట్ సార్. దాంట్లో ఏంటో ఆ విషయంలో నాకేం విభేదాలు లేదు సార్. కానీ సోషల్ సర్వీస్ చేయడానికి మానవత్వం సరిపోతుంది. ఓకే. మానవత్వం నా మెయిన్ అజెండా. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే సార్, మీతో అంటే నాకున్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఐడియాలజీ డిఫరెన్స్ ఉంది సార్. మీరు మాట్లాడతారు, కలిసి ఉండాలని మాట్లాడుతూనే మీరు కొంచెం క్రిస్టియన్స్‌కి బయాస్డ్‌గా వెళ్తారని చెప్పి నాకు మీ వీడియోస్‌ని బట్టి గాని, ఇది గాని చూస్తే ఎక్కడా కూడా మీరు జర్నలిస్టు, మీరు డెఫినిట్‌గా మంచి కోరుకునేవాళ్ళన్నప్పుడు, మీరు అది మీడియా ద్వారా, అంటే ఒక వీడియో చేయటం ద్వారా గాని, ఫోన్ కాల్స్ ద్వారా గాని, మీరెప్పుడూ కూడా బయాస్డ్‌గా మాట్లాడతారు. అంటే ఎగ్జాంపుల్ రీసెంట్‌గా మీరు రామకృష్ణ గారని చెప్పి ఒక ఆయనతో మాట్లాడారు గదా! దాంట్లో కూడా ఇప్పుడు అవతల మాట్లాడేవాళ్ళందరూ మీలాగా ఉండాలనుకోకూడదు. కానీ మీ స్టాండ్ మీరుండాలి. మీరేదైతే ఇప్పుడు చెప్తున్నారో, నేను బయాస్డ్‌గా ఉండనండి, నేను అన్ని మతాలు సామరస్యం కోరుకున్నప్పుడు. మీకు ఒక విషయం చెప్తున్నా వినండి సార్. హ్మ్. అంత పెద్ద ప్రొలాంగేషన్ ఎందుకు, ఒక మాటలో నేను చెప్తా వినండి. ఐఎమ్ ఏ క్రిస్టియన్.
ఐఎమ్ సెక్యులర్, తప్పులేదు నా సార్. మతాన్ని నేను రెస్పెక్ట్ చేసుకుంటా, ఐఎమ్ ప్రౌడ్ గా చెప్తా నేను తప్పులేదు క్రిస్టియన్. సార్. తప్పులేదు సార్. తప్పేమైనా ఉందా సార్? తప్పులేదు సార్. తప్పులేదు. నేను నేను దాన్ని క్రిస్టియన్ అని చెప్పి ఆ ఎదుటోళ్ళు నచ్చరు, నేను హిందూ మతాన్ని తిడతాను, నాకు హిందువులు అంటే పడదు అన్నప్పుడు మీరు నన్ను షర్టు పట్టుకొని కాలర్ పట్టుకొని క్వశ్చన్ చేయాలి. నేను అనేది అదే సార్. ఒక 2 నిమిషాలు నేను ఆ, చెప్తాను. ఒక 10 సెకండ్స్ ఇవ్వండి నాకు. విషయం ఏంటంటే సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు క్రిస్టియన్, దాంట్లో ఏం డోకా లేదు. దాంట్లో ఉమ్, నేను క్రిస్టియన్ అని చెప్పి మీరు మళ్ళీ ఏం చెప్తున్నారు వీడియోస్ ద్వారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. కానీ యుద్ధం దగ్గరికి వచ్చేసరికి లేకపోతే ఒక మాట డిస్కషన్ దగ్గరికి వచ్చేసరికి నేను క్రిస్టియన్ సైడ్ వెళ్ళిపోతాను అంటున్నారు. ఆ బయాస్డ్ అనేది మీలాంటి కొంచెం అంటే భలే కొంచెం భలే వారు సార్, మీరు పొరపాటు పడుతున్నారు సార్, పొరపాటు పడుతున్నారు. ఉమ్. ఇప్పుడు నేను నా క్యాస్ట్ ఇది, నా మతం ఇది అని చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి అంటున్నా. నేను సిగ్గుపడమంటలేదు సార్. నేను అనేది అదే సార్. ఆ, ఇప్పుడు మీరు మతం ఇది, మీ మతంకి ఇక్కడికి వచ్చి అసలు మీ మతంతో కానీ మీతో కానీ ఎవరికి విభేదాలు లేవు సార్ హిందూస్తో. ఒక సంవత్సర కాలం నుంచి నేను ఇంతకుముందు వేరే ఛానల్లో వర్క్ చేశా. ఉమ్. ఒక సంవత్సర కాలం నుంచి భాను మేకల శశి టీవీ అని కొట్టి చూడండి. సార్ నేను మొత్తం మీది దాదాపుగా మీది అంటే మీరు పెట్టిన వీడియోస్ చూసుకోలేరేమో, లేదా అంటే మీరు జనరల్గా మాట్లాడేస్తారు, అప్లోడ్ చేస్తారు, మళ్ళీ అప్లోడ్ చేసిన వీడియోని మీరు చూసుకుంటారో లేదు తెలియదు, కానీ నేను ప్రతి వీడియోని చూశానండి. ఐ డెఫినెట్గా మీ అప్రిషియేట్ యువర్ ఐడియాలజీ, అప్రిషియేట్ యువర్ ఇంటెన్సిటీ. మీ ఎవరైతే సామరస్యం కావాలని కోరుకుంటున్నారో దాంట్లో డెఫినెట్గా ఎవరో రాని టైంలో ఎవరో కూడా ఇనిషియేట్ తీసుకున్న టైంలో ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. సరే మధ్యలో ఏం జరిగింది, గందరగోళం చేశారు, ఇవన్నీ తర్వాత సంగతి. సో మంచి ఇనిషియేషన్ తీసుకున్న దాంట్లో మీరు ఒకళ్ళు. దాంట్లో అందుకనే ఇప్పుడు నేను వేరే వాళ్ళకి ఎవరికో పూర్తిగా మతం తరపున మాట్లాడే వాళ్ళకి నేను కాల్ చేయట్లా. మీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే మీరు బయాస్డ్గా లేరు అన్న ఉద్దేశంతో కాల్ చేస్తున్నాను. కానీ మీరు డిస్కషన్ ఏదైతే మతం సంబంధించిన డిస్కషన్ వచ్చినప్పుడు పూర్తిగా బయాస్డ్ తీసుకుంటున్నారు. మీరు అక్కడ లేదు జర్నలిస్ట్ గా సార్, ఏదైతే ఉందో వాళ్ళు లేదు, ఒకటే నేను వీళ్ళు మీకు ఒకటే ఒకటి ఉంటే ఇబ్బంది లేదు. చెప్తున్నానండి. లేదు సార్, ఇప్పుడు ఎదుటివారు నాకు కాల్ చేసి నా ఉమ్, మతం ఇది, నా ఉమ్, మతం జోలికి వస్తే తాడ తీసేస్తా, తోలు తీసేస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఉమ్, మాట్లాడుతున్నప్పుడు నేను నా మతం ఇదిరా బాబు అని ఉమ్. నేను చెప్పుకుంటూ, నేను నీ మతాన్ని కూడా ఆ, రెస్పెక్ట్ చేస్తా, నా మతం నా తల్లి లాంటిది, నా తల్లిని నేను ఎలా అయితే గౌరవించి రెస్పెక్ట్ చేస్తాను, నీ తల్లిని కూడా అలాగే రెస్పెక్ట్ చేస్తా, నా తల్లి నాకు గొప్ప, నీ తల్లి నీకు గొప్ప అని అలా చెప్తాను సార్ నేను. అలా జరగట్లా. సన్న గీత ఉందండి. నేను అలాగే చెప్తా, నా కాదు ఐడియాలు అలాగే నేను ఉంటాయి. చెప్తానండి. సన్న గీత ఉందండి అక్కడ. ఆ గీత ఏంటంటే మీరు అవతల వాళ్ళు మేము మా ఇష్టం, మా మతాన్ని మేము గౌరవిస్తాం అంటే మీరు ఆన్సర్ చెప్పట్లేదండి. మీరు స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఎందుకు క్రైస్తవులను తిడుతున్నారని స్టార్ట్ చేస్తుంటే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ వస్తుంటే దానికి మీరు రియాక్షన్ ఇస్తున్నారు. ఇక్కడ సమస్య అది వస్తుంది. మీరు వాళ్ళు అన్నారు కదా నేను అంటున్నాను అంటలేదండి. మీరు అనే క్వశ్చన్ మీరు వేస్తున్నారు. మీరు హిందువులకు వ్యతిరేకంగా చేస్తున్నారంటే మీరు ఇవాళ ఏదైతే సమాధానం చెప్పారో మా మతం జోలు వస్తే మీ మతం జోలు వస్తామని అన్నారు. అదే ఆన్సర్ వాళ్ళు కూడా చెప్తారు. హిందువులు కూడా అదే ఆన్సర్ చెప్తున్నారు. మీరు దాన్ని పట్టుకుంటున్నారు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నారు వాళ్ళు. మీ పేరేమన్నారు మర్చిపోయాను. మహేష్ అండి. మహేష్ గారు, అవును సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాస్టర్ని కాదు, కరెక్ట్. అండ్ నాకు చర్చెస్ లేవు. అవును, తెలుసండి. ఓకే, నేను పాస్టర్ని కాదు. ఉమ్, నేను 8 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నాను. అవును. ఐఏఎస్, ఐపీఎస్లు, కొంతమంది పొలిటికల్ సెలబ్రిటీలు, సినిమా సెలబ్రిటీలతో నా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అవును సార్. అవును తెలుసు సార్ నాకు. అది సోషల్ సర్వీస్ చేస్తుంది. ఇంతకుముందు చేస్తున్నటువంటి ఛానల్స్లో మంచి మంచి హిందూ సాంగ్స్, పద్యాలు, శ్లోకాలు చేసిన ఇంటర్వ్యూలు ఉన్నాయి, మీరు చూడాల. నేను కొత్తగా ఈ రోజు ఏదో అందరు బాగుండాలని నేను మాట్లాడలేదండి. నేను దాదాపుగా నా క్యారెక్టర్, నా యాటిట్యూడ్ ఏ స్టాండ్ అయితే ఉందో అదే స్టాండ్తో ఉన్నా. కాకపోతే ఎవడు మతాన్ని వాడు రెస్పెక్ట్ చేసుకుంటాడు కదా సార్. సార్ మీరు మీరు కొంచెం దీని మీద రీసెర్చ్ చేసి ఉంటారు. మతాలకు సంబంధించిన విద్వేషాల మీద రీసెర్చ్ చేసి ఉంటారు. అసలు ఎందుకు ఈ గొడవలు జరుగుతున్నాయి రీసెర్చ్ చేయకుండా మీరు సామరస్యం చేస్తారంటే నేను ఒప్పుకోను. డెఫినెట్గా చేసే ఉంటారు. 100% చేసి ఎక్కడ సమస్య ఉందనే తెలుస్తుంది. సో మీరు చేసిన రీసెర్చ్లో సమస్య ఎక్కడ ఉందనండి ఒకే ఒక పాయింట్ అండి. ఇప్పుడు కరుణాకర్ కానీ, లలిత్ కుమార్ గారు కానీ మీరు ఎన్ని మీటింగ్లైనా పెట్టండి, వాళ్ళు ఆ రోజు మీరు మీటింగ్ పెట్టిన దాంట్లో అడిగింది కానీ తర్వాత అడగబోయేది కానీ ఒకే ఒక మాట అండి. ఒకే ఒక మాట. అంటే మీరు ప్రొఫెసర్ జోసెఫ్ గారు అని తెలుసండి మీకు? ప్రొఫెసర్ రమేష్ గారు తెలుసండి. అంబేద్కర్ జనతా పార్టీ అని పెట్టారు. రీసెంట్గా ఆయన చేసిన వీడియో ఒక్కటి చూడండి. మీరు ఏం చెప్తారంటే ఆయన
ఏమంటే పాత అంటే నేను సారీ టు ప్రొలాంగ్ ద కాల్. పర్లేదు ఏంటంటే పర్లేదు సార్, పర్లేదు పర్లేదు, ఆయన చెప్పండి ఏం సార్. చెప్తారంటే పాత నిబంధనని దేవుడే యేసువే ఆ, పాటించలేదు. బికాజ్ పాత నిబంధనలో ఏదైతే ఉందో దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి, మానవత్వం లేదు. సో నేను మానవత్వం లేని దాని జోలు నేను రాను, ఎథికల్గా వెళ్తాను. అది దో ఇట్ ఈజ్ ఎ శాస్త్రం అంటే ధర్మశాస్త్రంలో ఉన్నప్పటికి కూడా నేను దాన్ని ఫాలో అవ్వను. ఏదైతే నిజం, ఏదైతే మానవత్వం ఉందో, ఎగ్జాంపుల్ ఏంటంటే వ్యభిచారం చేసేవాళ్ళు రాళ్లతో కొట్టండి అని కొంతమంది వస్తే జీసస్ అనేవాళ్ళు కొట్టకూడదు, ఎందుకంటే కొడతావు నువ్వు కరెక్టే, రూల్ ప్రకారం వస్తున్నావు, కానీ ఇక్కడ మానవత్వం తప్పుతుందో అని అన్నారు కదా. అంటే ఎథికల్గా దేవుడే వెళ్ళాడనేది ఆయన సారాంశం. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రం పట్టుకొని వచ్చారు. ధర్మశాస్త్రం పట్టుకొని ఇచ్చింది, ఆమె వ్యభిచారంలో పట్టుబడింది, రాళ్ళు తీసుకుని కొట్టమన్నది ధర్మశాస్త్రంలో, మేము కొడతామన్నాడు. దేవుడేమన్నాడు, వాళ్ళు నిజాయితీ పరులు, నువ్వు నిజాయితీగా ధర్మశాస్త్రం పట్టుకొని వచ్చావు, నువ్వు మంచోడివి, ధర్మశాస్త్రం ఫాలో అవుతున్నావు, రాళ్ళు తీసుకొని కొడతానికి వచ్చావు, అయినా సరే నేను నీతో ఉండను, ఐ విల్ బీ విత్ దిస్ ఉమెన్ అని చెప్పి ఒక పేద మహిళ దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి నిజాయితీ పరుల దగ్గర లేడు ఆయన. అంటే ధర్మశాస్త్రం కంటే ముఖ్యం మానవత్వం అనేది ఆయన చెప్పే విధానంలో ఆయన చెప్పిన సారాంశం. దీన్ని మీరు అంగీకరిస్తారా? అంటే నాకు అంతగా బైబిల్ గురించి తెలియదు కదా సార్. చెప్తున్నా, మతం గురించి వచ్చినప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని పాటించలేదు. ఎందుకు పాటించలేదు? కారణం ఏంటంటే మానవత్వానికే ప్రిఫరెన్స్ ఇచ్చారు, మానవత్వం ముందు ధర్మశాస్త్రం అయినా సరే చిన్నదే కాబట్టి నేను పాటించను అన్నారు. మీరు ఈ ప్రశ్న ఒక పాస్టర్ని అడిగితే బ్రహ్మాండంగా ఆన్సర్ ఇస్తారు, ఎందుకంటే పాస్టర్లు కాబట్టి వాళ్ళు బైబిల్ మొత్తం చదువుతారు కాబట్టి వాళ్ళు ఇస్తారు. నేను దాంట్లో తప్పడతలేదు సార్, నేను అప్రిషియేట్ చేస్తున్నా, అంటే జీసస్ని అప్రిషియేట్ చేస్తున్నా. ఏంటంటే నిజం అది కూడా ఏంటంటే ధర్మశాస్త్రానికంటే మానవత్వానికే విలువ ఇచ్చారు, అవునా? సో అంటే మానవత్వం గురించి కాదు మహేష్ గారు, నేను బైబిల్ గురించి చెప్పట్లేదు సార్, ఆ టాపిక్ వస్తున్నా. ఒక 10 సెకండ్స్ ఇస్తే చెప్తా. విషయం ఏంటంటే మానవత్వం గొప్పది అనేది సారాంశం, దాని సారాంశం. ఆ సారాంశంతోనే పోల్చుకుని ధర్మశాస్త్రంలోనో లేకపోతే బైబిల్లో ఉన్న ఏదైతే ఉందో ఒకే ఒక పాయింట్ మీద అండి చర్చ, ఒకే ఒక పాయింట్ గురించే గొడవ అండి, ఒకే ఒక పాయింట్ గురించే సమస్య. ఏంటంటే దైవారాధన తప్పు అనే పాయింట్నే కరుణాకర్ పట్టుకున్నా, లలిత్ కుమార్ పట్టుకున్నా, అమర ప్రసాద్ పట్టుకున్నా, ఇంకో హిందువు పట్టుకున్నా, భాస్కర్ కిలి పట్టుకున్నా, ఎవరైనా కానీ మీరు అది ఆపండి, మేము ఆపుతాం. మీరు గమనించండి, మీరు ఏ డిస్కషన్ అయినా గమనించండి, ఈ ఒక్క పాయింటే పట్టుకుంటారు. ఆ ఒక్క పాయింట్ ని మానవత్వం అని అంటే మీరు ఏదైతే ధర్మశాస్త్రం బైబిల్ చెప్పింది అంటున్నారో అది విగ్రహారాధన తప్పు అనేది సమస్య, అంతకుమించి వేరే సమస్యలు ఏం లేవు. విగ్రహారాధన తప్పు అనేదే సమస్య. ఆ పాయింట్ అవ్వలేదు సార్, ఒక 2 minutes, ఒక 10 seconds సార్. సో ఏదైతే విగ్రహారాధన తప్పు అనబట్టే కదా, అయితే దేవుడు కూడా ధర్మశాస్త్రాన్ని తప్పాడు బికాస్ ఆఫ్ మానవత్వం వల్ల, మానవత్వం కోసం చూసుకుని విగ్రహారాధన తప్పు లేదు, ధర్మశాస్త్రాన్ని కూడా తప్పాడు, అది కూడా తప్పు లేదు అన్నప్పుడు పోతే పోయింది. ఆ పాయింట్ ఉంది బైబిల్లో ఉన్నప్పటికీ మానవత్వ విలువ అంటే ఎథికల్ వాల్యూస్ తో భాగం కింద ఆ పాయింట్ తీసేయచ్చు కదా సార్. అది చెప్పకుండా ఉంటే అయిపోయాయి. అసలు సామరస్యం అనేది అదే. రేపు సామరస్యం జరిగినా ఎవరు మాట్లాడినా ఈ ఒక్క పాయింట్ అడుగుతారు. రేపొద్దు నోట్ చేసుకోండి, ఈ పాయింట్, ఈ ఒక్క పాయింట్ అడుగుతారు. వాళ్ళు విగ్రహారాధన తీసేయాలి, విగ్రహారాధన చేయకూడదన్న పాయింట్ కనుక పాస్టర్లు మాట్లాడకుండా ఉంటే మేము కౌంటర్ ఏమో అని మాత్రమే మాట్లాడతారు. రేపొద్దున చూసుకోండి ఇదే పాయింట్. ఆ ఒక్క పాయింట్ ని తీసేయచ్చు కదా. మీరు ఆ బైబిల్లో ఎథికల్ వాల్యూస్ ని బట్టి ధర్మశాస్త్రంలో రాశారు, కానీ మానవత్వానికి ఎథికల్ వాల్యూస్ కూడా ఉంటాయి కదా, అదే పాటించాలని వద్దనే కదా జోసఫ్ గారు కూడా చెప్పింది. దేవుడు కూడా పాటించలేదని చెప్తున్నాడు కదా. జోసఫ్ గారు మాత్రమే కాదు, బైబిల్లో విగ్రహారాధన చేయకూడదని చెప్పి రాసినటువంటి ఆ వచనం, ఆ వాక్యం ఏదైతే ఉందో అది మీ సంఘంలో చెప్పుకోండి. ఈరోజు ప్రతి ఒక్క పాస్టర్ యూట్యూబ్ ద్వారా లైవ్ ఇస్తున్నారు కాబట్టి, మీరు మాట్లాడే ప్రతి మాట యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి వెళ్తున్నాయి కాబట్టి, అందులో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏమైనా ఉంటే అవి యూట్యూబ్ ద్వారా వెళ్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. బైబిల్లో ఏదైతే ఉందో అది మీరు ఇంటర్నల్ గా మీ చర్చిలో ఫాలో చెప్పుకోండి, ఇబ్బంది లేదు. బయటకు వెళ్తున్నప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడండి అని ఎన్నో వీడియోలో చెప్పాను. చర్చిలో కూడా ఎందుకంటే ఆ ఒక్క పాయింట్ చెప్పకపోతే, ఇప్పుడు బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి, కానీ అన్ని వచనాలు చర్చిలో చెప్పరండి. దాంట్లో కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరు. ఆ చెప్పని దాంట్లో ఇది కలపచ్చు కదా. ఈ ఒక్క పాయింట్ చెప్పేందుకు ఉపయోగం? ఇప్పుడు భగవద్గీతలో, ఇప్పుడు బైబిల్లో ఏదైతే విగ్రహారాధన చేయకూడదు అని చెప్పి రాసున్నదో ఇదే మాట భగవద్గీతలో ఉందే అనుకోండి, మీరు గీతను ఫాలో అవుతున్నప్పుడు, భగవద్గీతను ఫాలో అవుతున్నప్పుడు దానిలోంచి తీసి అది రాయకూడదు, అది చెప్పకూడదు అని చెప్పే అంత రైట్ కానీ అంత పొజిషన్ కానీ మీ ఇలాంటి వాళ్ళకు నాలాంటి వాళ్ళకు ఉంటుందా?
ఉంటదండి, ఉంటది. ఎందుకో నేను చెప్తానండి. ఇప్పుడు రాజ్యాంగం ఉంది. రాజ్యాంగాన్ని ఎప్పుడో రాసిన రాజ్యాంగాన్ని చాలాసార్లు అమెండ్మెంట్స్ చేశారు. అమెండ్మెంట్స్ చేయడానికి కారణం ఏంటండి? ఇప్పుడున్న పరిస్థితులకి, భౌగోళిక పరిస్థితులు గాని, ఇప్పుడున్న మానవ పరిస్థితులకు గాని అనుకరంగా దాన్ని మార్చుకుంటూ వస్తున్నారు. సిస్టమ్ సార్. రాజ్యాంగం ఇప్పుడు మత గ్రంథాలు వేరుగా సార్. సార్ అదే అంటున్నాను సార్. నేను అనేది మత గ్రంథాన్ని మార్చొద్దు, మార్చమని నేను చెప్పట్లా. దాంట్లో ఉన్న ఏదైతే మానవతా విలువలను గాని, హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడం గాని, ఇప్పుడు మీరు మొన్న రాజ్యాంగం అనేది మనుషుల హక్కులు, పౌరుల హక్కులు, మనుషులు విశ్వసించేటువంటి మతాలకు సంబంధించిన హక్కులు. భగవద్గీత గాని, బైబిల్ గాని, ఖురాన్ గాని మతాలను విశ్వసించేటువంటి మనుషుల యొక్క నమ్మకాలకు సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాలు అని నా అభిప్రాయం. సో ఎగ్జాక్ట్లీ. నా కానీ దృష్టిలో రాజ్యాంగం వేరు, మత గ్రంథాలు వేరు అనేది నా అభిప్రాయం. కాదు, కాదు. ఎందుకంటే మీరు బైబిల్ గురించి ఎత్తినప్పుడల్లా రాజ్యాంగాన్ని తీసుకొస్తారండి సీన్లోకి. ఎందుకంటే మీరే చెప్తారు మత హక్కు ఇచ్చింది రాజ్యాంగం, మత హక్కు ఇచ్చింది అన్నప్పుడు అప్పుడు గుర్తొచ్చిన రాజ్యాంగం. అదే రాజ్యాంగంలో ఉన్న ఇంకొక ఆర్టికల్లో మీరు మత స్వేచ్ఛ ఉంది. మీరు ఏ మతానికి వెళ్ళినా ఇబ్బంది లేదనేది మత స్వేచ్ఛ. అంటే ఫండమెంటల్ రైట్స్, దాంట్లో ఏం తప్పులేదు. కానీ ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి. అంటే మీరు ఆ మతానికి వెళ్ళండి, తప్పులేదు. మీ మతాన్ని ప్రచారం చేసుకోండి, తప్పులేదు. కానీ అవతల వాళ్ళని కించపరిచేటట్టుగా చేయకండి అన్నారు. మరి ఆ పాయింట్ ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? అది అవతల నేను మతాన్ని నేను అదే సార్ చెప్పేది. ఇదిగోండి, క్రైస్తవులు రోడ్డు మీదకి వచ్చి మత ప్రచారం చేస్తున్నారు. మీరు కూడా చేయండి. మీరు చెయ్యం. వస్తే చెప్పు తీసుకొని కొట్టండి. చెయ్యం మీరు సార్, ఎందుకు చేయరు? మీకు చెయ్యం. ఇచ్చింది కదా రైట్. కాదు సార్, కాదు సార్. ఇప్పుడు ఒకటి చెప్తాను సార్, ఎందుకు చేయమని నేను చెప్తా. చాలా మంది అడిగారు మీరు చేయండి, మీరు చేయండి, మీరు చేయండి అంటే. సార్ ఇప్పుడు భారతదేశం హిందూ దేశం. ఆల్రెడీ ఉన్నవాళ్ళు హిందువులు, ఇవాళ క్రిస్టియన్గా మారిన వాళ్ళు కూడా హిందువులే. సో మా హిందూ దేశంలో మా హిందువుని ప్రచారం చేయక్కర్లా. దానివల్ల వచ్చే నష్టం లాభం ఏం లేదు. మా హిందూ దేశంలో మా హిందువుని పరిచయం చేయక్కర్లా. మీరు కొత్తగా వచ్చినప్పుడు ఆల్రెడీ పాతికిపోయిన బ్రాండ్ ఎవడో కూడా ప్రచారం చేసుకోండి. కాదు, కొత్తగా ఎక్కడి నుంచి వచ్చారు? ఏదన్నా వేరే దేశం నుంచి వచ్చారా ఇక్కడ క్రైస్తవులు? కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళే మార్చారు. అప్పుడున్న మానవులు చేసిన కొన్ని తప్పిదాల వల్ల మార్చారు. బ్రాహ్మణులనే మీరు అనుకున్న బ్రాహ్మణులనే ఆ మానవులు ఎవరు సార్? మీరు అడిగారు కదా సార్, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. హిందూ దేశంలో మత ప్రచారం ఏది ఆ రోజున్న పరిస్థితుల ప్రకారం బ్రాహ్మణులు, అంటే మీరు చెప్పేది బ్రాహ్మణులు గుళ్ళోకి రానియట్లేదు కాబట్టి ఆబ్వియస్ గా వాళ్ళు వచ్చి క్యాప్చర్ చేశారు, హైజాక్ చేశారు, ఏదో చెప్తారు, దాన్ని మంచిగా తెచ్చారు, మార్చారు అంటున్నారు. కరెక్టే కదా? మీరు దీనికి స్టిక్ అయి ఉంటారా? కరెక్టేగా మరి. కరెక్టే, ఓకే. ఇప్పుడు ఈనాటి క్రైస్తవులను చెప్పబడుతున్నటువంటి వారందరూ కూడా ఆనాడు హిందువులేగా. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు క్రిస్టియన్ దేశాలు చాలా ఉన్నాయి, క్రైస్తవ దేశాలు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళకి, అంటే చాలా దేశాల్లో కూడా వాళ్ళకి సపరేట్ మతాలు ఉన్నాయి. ఒక ప్రపంచంలో హిందూ, ముస్లిము, క్రిస్టియానిటీ కాదండి, చాలా మతాలు ఉన్నాయి. ఆ మతాల వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా దేశాలు క్రిస్టియన్స్ కింద మారారు. మరి అక్కడ లేదు కదా వివక్ష, మరి వాళ్ళు ఎందుకు మారారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హిందువులు మొత్తం కూడా అక్కడ బ్రాహ్మణులు లేరు కదా, అక్కడ బ్రాహ్మణులు లేరు కదా, ఎందుకు మారారు? అక్కడ బ్రాహ్మణులు లేరు కదా, అక్కడ బ్రాహ్మణులు లేరు కదా, ఎందుకు మారారు? ఎందుకు మారారు అంటే చెప్తానేనండి. ఇప్పుడు నేనున్నానండి, నేను ఏదైనా ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలోనే ఉంది కదా. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు నేనున్నాను సార్, మీరు పెప్సోడెంట్ టూత్ పేస్ట్ వాడుతున్నారు. పెప్సోడెంట్ టూత్ పేస్ట్ వాడుతున్నప్పుడు దానివల్ల అందరికి నేను వెళ్ళి కోల్గేట్ లేదంటే వేరే పేస్ట్ నేను మీ దగ్గరికి వచ్చి బ్రాండింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాల్సింది ఏంటండి, పెప్సోడెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, జనాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే ఆ రోజున ఏంటంటే వివిధ కంట్రీస్ లో ఉన్న వీక్నెస్ ఏంటో పట్టుకుని కాదు మహేష్ గారు, ఇప్పుడు ఇది హిందుస్థాన్ అంటున్నారు, లేదంటే హిందూ దేశం అంటున్నారు. ఇక్కడ అన్య మతం అంటే మీ దృష్టిలో క్రైస్తవ, ఇస్లాం మతాలు మీ దృష్టిలో ఇది కరెక్ట్ కాదని అంటున్నారు. ఇక్కడ మత ప్రచారం చేస్తే తప్పు అంటున్నారు. అసలు మత ప్రచారం యూ హ్యావ్ టు డూ. ఆ మతానికి అది ఇచ్చిన మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. క్రైస్తవ దేశాల్లో ఉన్న వాళ్ళని, క్రైస్తవులుగా ఉన్న వాళ్ళని, తెల్లవాళ్ళని ఎందుకు మరి ఈ రోజు హైందవ మతంలోకి ఎందుకు చేస్తున్నారు? అది చిన్న గీత ఏంటంటే, మీరు కూడా మా మతం గొప్పది అని ప్రచారం చేసుకోండి, మేము కూడా మా మతం గొప్పది అని ప్రచారం చేసుకుంటాం. ఈ పాయింట్లో ఎక్కడ డిఫరెన్సెస్ లేవు. కానీ మీ మతం గొప్పది అని చెప్పుకోవడానికి మా మతం తప్పుడుది అని చెప్తున్నారు. అది అక్కడ సమస్య వస్తుంది. మేము వెళ్ళి కృష్ణుడు నా పాయింట్ భలే మాట్లాడారే మీరు. ఏంటి? నేను రోజు వీడియోలు చెప్పేది అదే కదా. అరే బాబు నాన్న, నా తల్లిని గొప్పదని చెప్పడానికి మీ తల్లుల్ని వేశ్యలుగా ఎందుకు చూపిస్తారా? మీ తల్లులు గొప్పవాళ్ళు అని చెప్పి ఎదుటోళ్ళ తల్లుని వేశ్యలుగా, వ్యభిచారులుగా చిత్రీకరిస్తున్నారా? అది తప్పురా బాబు అని 100 వీడియోలో చెప్పా. చెప్పారు, కానీ ఇప్పుడు కూడా చెప్పారు నాకు. కానీ ఏం చెప్తున్నారు మీరు?
ఆ చెప్పేదేదో బయటికి చెప్పకండి, లోపల చెప్పుకోండి. అంటే ఆ చెప్పేదేదో బయట రోడ్ల మీద చెప్పకండి, మీరు చర్చిలో చెప్పుకోండి అంటున్నారు. స్టిల్ అక్కడ కూడా తప్పే అంటే కదా. అంటే గ్రంథాల్లో ఉన్నదాన్ని మనం తీర్చి మార్చలేం కదా సార్. రాజ్యాంగం వేరు, ఈ పరిశుద్ధ గ్రంథాలు, పవిత్ర గ్రంథాలు. నా సరే సార్. దృష్టిలో భగవద్గీత, ఖురాను, బైబిల్ పరిశుద్ధ గ్రంథాలని నేను అనుకుంటాను సార్. సరే సార్. రాజ్యాంగం వేరు. సరే సార్. అయితే పాత నిబంధన అంతా చర్చిలో చెప్తున్నారా సార్? అని నన్ను మీరు పాస్టర్ని అడిగితే కొంచెం అలా కదా సార్, చెప్తారు. చెప్పట్లేదు సార్. సరే మీరు అంటున్నారు కాబట్టి నేను ఆన్సర్ చేస్తాను. ఎందుకు చెప్పట్లేదు తెలుసా? దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి. అంటే ఏ గ్రంథమైనా కానీ మనిషి విధానాన్ని సూచిస్తుంది సార్. ఏ గ్రంథమైనా, అది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ఈ దేవుడు అనే దాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే మనం చేసే తప్పుల్ని ఆపటానికి, అది ఆ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడనే ఒక భయం క్రియేట్ చేయడానికి చేస్తే, ఆ గ్రంథాల్లో ఉన్న మంచి ఉంటది, చెడు ఉంటది. ప్రతి గ్రంథంలో మంచి ఉంటది, చెడు ఉంటది, తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. కరెక్టే కదా. దీంట్లో ఒప్పుల్ని చెప్పాలి, తప్పుల్ని చెప్పకూడదు అనేది మనం విచక్షణ. అది మీరే అంటున్నారు కదా, మీరే అన్నారు బయట చెప్పకండి అంటున్నారు. ఎందుకు అంటున్నారు? అది తప్పుగా ఉంటే అంటున్నారు. నేనేమంటున్నాను, ఆ తప్పు అనేది బయటే కాదు, లోపల కూడా చేయొద్దు అంటున్నా. తప్పు అనేది బయట కాదు, లోపల కూడా చేయొద్దు. అది తప్పు అని తెలిసినప్పుడు. రాధా మనోహర్ దాస్ తెలుసా మీకు? ఆయన మాట్లాడే భాష పైన మీ అభిప్రాయం ఏంటి సార్? 100% కూడా ఏ మత గ్రంథాన్ని కూడా వ్యతిరేకించవచ్చు కానీ, లేకపోతే సైద్ధాంతికంగా డిఫరెన్సెస్ ఉండి వ్యతిరేకించవచ్చు కానీ, కించపరుస్తూ మాట్లాడకూడదు అనేది నా అభిప్రాయం. అది ఏ మతమైనా కానీ. కానీ రాధా మనోహర్ దాస్ కించపరచడం మాత్రమే కాదండి, అసభ్య పదజాలంతో మాట్లాడటం అనేది తప్ప కరెక్టా మీ దృష్టిలో? కరెక్ట్. ఓకే, మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్తా. తప్పు. ఓకే, మీరు అడిగిన దానికి ఆన్సర్. కానీ ఒకటి చెప్తానేనండి. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు చాలా సౌమ్యులు. ఓకేనా? మీరు నేను ఎన్ని తిట్టినా మీరు తిట్టరు. ఎందుకంటే మీకు చిన్నప్పటి నుంచి నేర్పించిన, మీ తల్లిదండ్రులు నేర్పించిన సౌమ్యత్వం. కానీ మన పాత సామెత ఉంది, పిల్లిని కూడా లోపల వేసుకొడితే పులైద్దని. ఆ సామెత మీరు ఒప్పుకుంటారు కదా. అలాగే ఇవాళ రాధా మనోహర్ దాస్ కానీ, కరుణాకర్ సుగ్నా కానీ, లలిత్ కుమార్ కానీ, అమర ప్రసాద్ కానీ, వీళ్ళంతా గత 10 ఏళ్ల నుంచి వచ్చారు. ఈ 10 ఏళ్ల నుంచి రాబట్టి ఈ చర్చలు వచ్చినాయి. 10 ఏళ్ల క్రితం మీరు చేసిన మాటలు. మహేష్ గారు, నేను 3 ఏళ్ల కిందట ఈ ప్రజా సమస్యల పైన ఫైట్ చేసి అన్యాయంగా కేసులు పెట్టించుకొని గత గవర్నమెంట్ లో విజయవాడ సబ్ జైల్లో 33 రోజులు జైలు జీవితం గడిపి, పోలీస్ కేసులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, అవమానాలు, నిందలో, దుర్మార్గుడు, దోపిడీదారుడు, ఈ అన్ని తట్టుకొని నిలబడి ఉన్నా. ఇంకా కొత్తగా నేను చూడటానికి వెళ్ళని ప్లేస్ లేదు, నేను ఎదుర్కొని కేసులు లేవు, అవమానాలు లేవు, కొత్తగా ఇక నాకేం లేవు. అవును. ఇప్పుడు ఈ జైలు జీవితం గడిపి ఈ పోలీస్ కేసులు తట్టుకొని, మరలా బెయిల్ పిటిషన్స్ చేసుకొని, కోర్టు ఖర్చులు పెట్టుకొని, మరలా పోలీస్ కేసులు, పీటీ వారెంట్లు, జైలు జీవితాలు, ఇవన్నీ చూసినోడికి ఇంకా తెగింపే ఉంటది తప్ప భయం అనేది ఉండదు. అక్కడే తప్పు సార్. ఎందుకంటే మీరు సాంఘిక సమస్యల మీద ఫైట్ చేసినప్పుడు మనకున్న రాజ్యాంగం ప్రకారం, లేకపోతే పోలీసులకున్న వాళ్ళ విచక్షణ ప్రకారం వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేశారు. ఆ దాన్ని తీసుకొచ్చి ఇవాళ మతం మీద రుద్దకూడదు సార్. మీరు మతానికి సంబంధించి నేను చెప్పేది మీకు పూర్తి అవ్వలే, మీరు పూర్తి అవ్వకుండానే మాట్లాడుతున్నారు. చెప్పండి సార్. ఎందుకు చెప్పాను అంటే, అదంతా చూసి తట్టుకొని ఉన్నటువంటి ఇది నేను ఈ రోజు ఇప్పుడు మీ తరపున ఎవరెవరైతే యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడుతున్నారో ఇలా మా తరపున అంతే దమ్ముతో, అంతే గట్స్ తో, అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ తో పెట్టుకొని మొత్తం నేను కూడా అలా తిరగబడగలను. అలాంటి కౌంటర్స్ ఎరగదీసేసేయచ్చు. కరెక్ట్. ఒక మనిషి ఇప్పుడు మీ దమ్మేందో మీకు తెలుస్తుంది, మీ చుట్టుపక్కల, లేదా మీ క్రెడిబిలిటీ, మీకున్న ఇన్ఫ్లుయెన్స్, లేదా మీకు తెలుస్తుంది, నాకు తెలియదుగా. కరెక్ట్. అది సమాజం చూసినప్పుడు ఓహో అని మనకు అర్థం అవుతుంది. నేను ఎందుకు అన్నాను అంటే, నేను ఈరోజు నా తరపున, నా వాళ్ళ తరపున సింగిల్ గా వన్ సైడ్ అయిపోయి చాలా క్లారిటీతో 100% ఎస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, మా వాళ్ళ జోలికొస్తే ఒప్పుకోం అని ఏకదాటిగా మేము వీడియోస్ చేస్తే నాకు వచ్చే ఇప్పటికే నాకున్నటువంటి ఫాలోయింగ్, నా సర్కిల్ నాకు తెలుసు. ఇలా నేను చేయగలను, చేయటానికి అవకాశం ఉన్నా కూడా నేను సెక్యులర్ జర్నలిస్ట్ గా నా వృత్తిని నేను 100% న్యాయం చేస్తూ, నాకున్న దాంట్లో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, ఈ మత గొడవలు ఏమన్నా ఉంటే ఇవి కరెక్ట్ కాదు, మనందరం కలిసి ఉండాలని నేను 100% హార్ట్ఫుల్ గా మనసుతో, నన్ను ఎవరెవరు ఎన్ని మాటలన్నా కూడా నేనే వెళ్ళి కలిసి నా ఖర్చులు పెట్టుకొని మత సామరస్యం అని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి టైం కేటాయించుకొని నా జర్నలిజం కెరియర్ ని కాసేపు పక్కన పెట్టి వీళ్ళందరూ కలిసి ఉండాలి. నేనేమన్నా పాస్టర్నా సార్, ఏమన్నా బాబానా, నాకేమైనా చర్చిలు ఉండయా నేను కంగారు పడటానికి, భయపడటానికి, నా అమ్మో నా చర్చికి ఏదైనా డ్యామేజ్ జరుగుద్ది.
ఇక్కడే ఆ? కొంచెం దారి తప్పారు సార్. ఈ విషయంలోనే పాయింట్‌లో దారి తప్పారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రీడమ్ ఫైట్ కోసం ముస్లిమ్స్ పోరాడారు ఆ రోజుల్లో. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కడు పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరిలో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, లేకపోతే హిందూస్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, సిఖ్‌లు ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ ఆచారాలు పాటించేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెట్టారు. పెట్టిన తర్వాత బయటకొచ్చి కూడా మళ్ళీ ఫ్రీడమ్ కోసమే ఫైట్ చేశారు. కానీ మీకు సమస్య ఏంటంటే మీరు సాంఘిక కార్యక్రమాల వల్ల దేన్నో జరుగుతున్న సోషల్ అఫైర్స్ వల్ల మీద జరుగుతున్న ఇష్యూస్ వల్ల మీరు జైలుకెళ్ళి, నేను జైలుకెళ్ళి ఇబ్బందులు పడ్డాను కదా అని బయటకొచ్చి మతం మతం అనే ఒక దీంట్లోకొచ్చి ఇక్కడ నేను ఫైట్ చేస్తాను అనడం కరెక్ట్ కాదు. పాయింట్ నెంబర్ 1. రెండోది మీరేమంటున్నారు? మతం కోసం నేను సామరస్యం కోసం చూస్తానన్నప్పుడు అంటే అంటే మధ్యవర్తిత్వంగా నేను ఉన్నప్పుడు నేను సార్ మతం ఒక్క మీద నిమిషం సార్. రుద్దట్లేదు సార్. ఒక్క నిమిషం సార్. సామాజిక అంశాలపై నేను జైలు జీవితానికి వెళ్ళిన మాట వాస్తవం. అవును. నా పైన అక్రమ కేసులు పెట్టడం వాస్తవం. సబ్ అవును. జైల్లో 33 రోజులు ఉండటం వాస్తవం. ఇవన్నీ చెప్తుంది ఏంటంటే నేను అక్కడ మీకు అర్థం కాల. అవన్నీ తీసుకొచ్చి మతం మీద రుద్దటం కాదు సార్. ఇవన్నీ చూసిన వాడికి కొత్తగా చూసేది ఏముంటది? ఏం లేదు సార్. ఏం లేదు. నేను అనేది అదే సార్. ఇప్పుడు అది. మీరు ఒక మధ్యవర్తిగా ఉన్నప్పుడు ఒకవేళ హిందూ వచ్చి క్రిస్టియన్ తిట్టినా తప్పనాలి. క్రిస్టియన్ వచ్చి హిందూని తిట్టినా తప్పనాలి. మీరు అక్కడ నేను అంటాం బాధపడేది కూడా ఏంటంటే మీరు బాగా బాధపడలేదు సార్. ఒక్క నిమిషం మీరు నేను బాధపడట్ల. నేను బాధపడేది కూడా ఏంటంటే మీలాంటి విఘ్నులైన వారు కూడా ఉం. నా పూర్తి వీడియోలు ఒక పావు గంట చేస్తే ఆ పావు గంట చూడకుండా సార్, ఏదో ఒక 2-3 సార్. లైన్లు విని మీరు ఫోన్లు చేస్తున్నారు. అది బాధపడుతున్నా. సార్ నేను ఒక్క వీడియో కూడా ఏం చేస్తానంటే మీ వీడియోలన్నీ కూడా ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఏ పనిలో ఉన్నప్పుడు మీ వీడియో కనిపిస్తే దాన్ని ప్లేలిస్ట్లో పెట్టుకుని నైట్ 9 నుంచి తెల్లారుజాము 2 వరకు మీది కానీ లేకపోతే డిఫరెంట్ సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ అన్నిటి మీద కూడా నేను అన్ని పర్ఫెక్ట్గా అన్ని చూసిన తర్వాతే నేను మాట్లాడుతున్నాను సార్. మీతో ప్రాబ్లం ఎక్కడ వస్తుందో నేను చెప్తాను సార్. నా ఒపీనియన్ చెప్తాను సార్. చెప్తాను సార్. ఇప్పుడు మీరు రామకృష్ణ అనే అతను హిందూ గురించి మాట్లాడుకున్నాడు. ఎందుకంటే హీఈస్ నాట్ యాజ్ ఇంటలెక్చువల్ యాజ్ యూ. మీకంటూ ఓ సైద్ధాంతిక విధానం ఉంది, లేకపోతే మీకు సైద్ధాంతిక ఆలోచనలు ఉన్నాయి. ఆలోచన ఏంటంటే ఇద్దరు మతాలు కొట్టుకోకూడదు. ఇప్పుడు మొగుడు పెళ్ళాలు కొట్టుకున్నప్పుడు మొగుడు తరపున మాట్లాడతాడు, పెళ్ళం తరపున మాట్లాడతాడు. మీరు మధ్యవర్తిగా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ గారి హిందూ మతం గొప్పది అన్నప్పుడు మీరు క్రిస్టియన్ మతం గొప్పది అనకూడదు. ఎందుకంటే మీరు అక్కడ మధ్యవర్తి. అక్కడ ఏమనాలంటే బాబు నీది గొప్పది కాదు, అది గొప్పది. అలాగే క్రిస్టియన్ వచ్చినప్పుడు క్రిస్టియన్ గొప్పది అన్నప్పుడు గొప్పది అనుకోవడం తప్పులేదు. అలాగే అన్నానే నేను అలాగే అన్నాను. లేదు నాదే లేదు గొప్పగా లేదు అన్నాను. లేదు 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 ఈయన హిందూ సైడ్ తీసుకున్నప్పుడు మీరు క్రిస్టియన్ సైడ్ తీసుకుంటున్నారు. మీరు అసలు ఏ సైడ్ తీసుకోకూడదు. నా ఉద్దేశం ఏంటంటే హిందూ సైడ్ తీసుకున్నప్పుడు బాబు వాళ్ళ చేసిన తప్పే, లేకపోతే ఒకప్పుడు చేసిన తప్పే, దాన్ని మీరు నాకు ఏదైతే చెప్పారో నేను మార్చుకోమన్నాను, వాళ్ళు మార్చుకోలేదు. సో మీరు కూడా మారండి అని చెప్పడం వేరు. మీరు మారట్లేదు కాబట్టి మీరు హిందూకు ప్రచారం చేస్తున్నారు, లేదా హిందూ మతంలో ఉండి సార్, ఇప్పుడు క్రిస్టియన్ మతం తిడుతున్నారు కాబట్టి నిన్న మొన్న 2-3 వీడియోలు చేశా. పాస్టర్లో జరభద్రం అని చెప్పి చూసారా? నేను దాంట్లో ఒకటి చూసి మీకు కాల్ చేశా, మిగిలిన 2 ఇప్పుడు చూస్తా. ఎందుకంటే నేను ఇవాళ మీరు రెండో చూడాల, అది ప్రాబ్లం. దొంగ పాస్టర్లను చూశాను సార్. మీరు 3 వీడియోలు చేశా. దొంగ పాస్టర్లది ఒకటి 3 వీడియోలు చేశా సార్. ఈ 2 రోజుల్లో 3 వీడియోలు చేశా. 3 వీడియోలలో సారాంశం మీకు క్లుప్తంగా చెప్పేస్తున్నాను వినండి. పాస్టర్లు జాగ్రత్తగా ఉండండి. పరిస్థితులు మారాయి, ఒకప్పుడు పరిస్థితులు కాదు. అదేనండి, ఆ వీడియో చూశానండి. మీరు యూట్యూబ్లో ప్రసంగాలు చెప్పేటప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీ ప్రసంగాలు వద్దు. జాగ్రత్తగా ఉండండి, గౌరవించండి, మత గొడవలు వద్దు, జాగ్రత్తగా మెసేజ్ చెప్పండి. పరిస్థితులు బాగాలేదు, హిందువులు చైతన్యం అయ్యారు, హిందువులు కూడా అంత చైతన్యం అయ్యారు, వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిని దాడులకు ప్రేరేపించే విధంగా ప్రసంగాలు వద్దు అని చెప్పి ఈ స్టైల్లో మాట్లాడాం సార్. అన్నారు కదా. ఇప్పుడు నా దాంట్లోనే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇందాక నేను ఇదే మాట నేను బైబిల్లో ఈ తప్పు ఉంది అన్నప్పుడు అవునండి ఈ తప్పుంటే మార్చుకుంటామని కానీ తప్పుంటే మార్చుకోమని చెప్తున్నామని కానీ చెప్పారు. కాదండి, నేను ఖురాన్లో, బైబిల్లో, గీతలో ఇవి పొందుపరిచి రాసినప్పుడు వాటిని మార్చే ఇది మనకు లేదు అని అంట. అదే అంటున్నా, మీరు బైబిల్లో దాని గురించి మాట్లాడుతున్నప్పుడు భగవద్గీతకి వెళ్తారు. ఎందుకంటే మీరు ఎఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. మీరు మీ మత ధర్మాన్ని మీరు పాటించాలి, లేకపోతే మీ మత ధర్మానికి మీరు విలువ ఇవ్వాలి, మీ మతానికి మీరు నుంచోవాలి కాదంటలా. కానీ అది ఎప్పుడు వరకు మీరు మధ్యవర్తి తీసుకున్నంత వరకు ఇబ్బంది లేదు. మీరు మధ్యవర్తిత్వం తీసుకుని ఒక సామరస్యం తీసుకొద్దామని ప్రయత్నించినప్పుడు ఇలాంటి కుదరదండి. నా కౌంటర్ వీడియోస్ కూడా ఇంత ముందు రాధా మనోహర్ దాస్ పైన ఇంకా అగ్రెసివ్గా ఉండేవి నా లాంగ్వేజ్. కానీ ఇప్పుడు నేనే మత సామరస్యం అని, నేను నిజంగా మత సామరస్యాన్ని కోరుకుంటున్నాను అనేది తెలియజేయడం కోసం, సమాజం కోసం కంపల్సరీగా కోపం వచ్చినా కూడా నన్ను నేను అణిచివేసుకొని
ఇప్పుడు రేపొద్దున సిద్ధాంతపరంగా కరుణాకర్ పైన వీడియో చేస్తా, లలిత్ కుమార్ పైన వీడియో చేస్తా, డెఫినెట్లీ అందరిపైన వీడియోలు చేస్తా. ఆ వీడియోలు చేసినా కూడా నా భాష కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు ఇలా మాట్లాడకూడదండి, లేదంటే కరుణాకర్ గారు ఇది కరెక్ట్ కాదండి, ఈ స్టైల్లోనే ఉంటుంది తప్ప అరే కరుణాకరు, అరే లలిత్ కుమారు, లేకపోతే ఎవరే ఈ స్టైల్ అసలు ఉండదండి. ఎందుకో తెలుసా, నేను ఎగ్జాంపుల్ గా ఉండాలి. అరే బాను ఎప్పుడు మాట్లాడినా సైంటిఫిక్ గా మాట్లాడినా మా వాళ్ళ పైన ఎప్పుడు కూడా అతని భాష అతని ఇది కంట్రోల్లోనే ఉంది అని కనీసం అనుకోవాలండి. అనుకుంటాను సార్, ఎందుకో చెప్తాను నేను. మీరు రెండేపులను ఫైట్ చేసడానికి ఇంకొక ఈ మధ్య చేసిన ఒక సంచలనం, ఒక హిస్టరీ, ఒక సంచలనం ఏంటంటే ఒక క్రైస్తవుడిని మీరు బయట పెట్టారు. జాన్, అదే హనీ జాన్సన్, ఆయన పేరు జాన్ పాల్ గారా, జాన్ పాల్ గారిని. సో అలా ఇంకోటి కూడా ఇంతకుముందు ఏదో బయట పెట్టినట్టుగా నేను విన్నా, చూశాను కూడా, అభినయ దర్శన్ని. కరెక్ట్. సో ఈ రెండు చేశారు. అసలు ఆ రెండు చూసిన తర్వాత మీ మీద ఉన్న పూర్తి నా యొక్క ఏదైతే ఆలోచన ఉందో అది మార్చుకున్నా. ఎంతవరకు మార్చుకున్నాను, అసలు క్రిస్టియన్ అయి ఉండి కూడా, క్రిస్టియన్ అని చెప్పుండి కూడా క్రిస్టియన్ అతన్ని బయట పెట్టాలంటే ఆ దమ్ము ఉండాలండి. మీరు ఎక్కడ చూస్తే ఏ క్రిస్టియన్ బయట పెడతలా, ఏ హిందువుని బయట పెడతలా, ఎదురు తిట్టుకుంటున్నారు. అంటే యూనిటీ చూపిస్తున్నారు అక్కడ. కానీ అలాంటి సందర్భంలో కూడా మీరు బయట పెట్టారు, ఇది నిజం అని చెప్పారు. దాంట్లో నాకేమో అక్కడ మీ మీద విలువ పెరిగింది, గౌరవం పెరిగింది, దాంట్లో ఏం అప్రిషియేటెడ్. కానీ సమస్య ఏంటంటే మీరు ఇప్పుడు కూడా ఏమంటున్నారు, నేను లలిత్ కుమార్ మీద చేయలేదు, కరుణాకర్ మీద చేయలేదు అని కాదండి. ఫస్ట్ మన ఇల్లు మనం క్లీన్ చేసుకోవాలి. అవునన్నా కాదన్నా మీరు క్రిస్టియన్, మధ్యవర్తి ఉన్నా కానీ పొద్దున్న మీరు జాన్ పాల్ దగ్గర ఆపేశారు కాదు, ఇంకా ఇవి దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళని ఇలా బయట పెడుతూ. ముందు మీరు చెప్పింది మన ఇల్లుని మనం శుభ్రం చేసుకోవాలన్నారు చూసారా. అవునండి, 100% నేను మీ మాటలతో పూర్తిగా నా మనస్సాక్షితో ఏకీభవించాను కాబట్టి నిన్న దొంగ సాక్ష్యాలు, ఈ దొంగ మాటలు చెప్పే వీడియోలు చేశాను. అవును, మాట్లాడారు, చూసా అది నేను. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. అంటే ఈ మధ్య కాలంలో ఒక హనీ పాల్ గారి తర్వాత రెండో వీడియో క్రిస్టియన్స్ వ్యతిరేకంగా చేసింది, 100% గ్యారంటీ. కాకపోతే సమస్య ఏమొస్తుందంటే అండి, మీరు అది వెళ్ళటమే కాదండి, యూ హ్యావ్ టు టేక్ ఇనిషియేషన్. మీరు వెళ్ళి మాట్లాడాలి, పెద్దలతో మాట్లాడాలి. నేను ఎవరైనా పాస్టర్లు మీ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రసంగాలు ఉంటే అవి నాకు వాట్సాప్ చేయండి. కుదిరితే మనం ఉండేది విజయవాడే కాబట్టి అందరం లీగల్ గా మీతో పాటు నేను కూడా వస్తాను, నా టీం కూడా వస్తాం. వెళ్ళి ఈ ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ హిందూ దేవతలని తిట్టేటువంటి ఈ వ్యక్తుల పైన లీగల్ గా కూడా మనం ఒకడికిద్దరికి ఆ షాక్ గనక ఇస్తే మిగతా వాళ్ళు ఇలా మాట్లాడేవాళ్ళు, నేను ఇలా రెచ్చగొట్టే దూరంలో మాట్లాడేటువంటి పాస్టర్ ముసుగులో ఉన్నవాడు పాస్టర్ అయినా అది ఎలాంటి వాడైనా మనం లీగల్ గా కనుక ఒక కంప్లైంట్ కనుక పడేస్తే అందులో మీతో పాటు నేను కూడా జాయిన్ అయితే చూసే వాళ్ళకి కూడా కొంత ఆలోచనతో కూడినటువంటి భయం కలుగుతుంది. డెఫినెట్ గా. ఇంకోటి చెప్తా, మీకు కరుణాకర్ ఊరినే జస్ట్ అబ్జర్వ్ చేయండి, గత ఎన్ని 100 వీడియోస్ కానీ 1000 వీడియోస్ కానీ అబ్జర్వ్ చేయండి. కరుణాకర్ డైరెక్ట్ గా తిడతలేదు, కరుణాకర్ సాక్ష్యాలను చూపించి దాన్ని ట్రోల్ చేస్తూ తిడుతున్నాడు. అంటే రియాక్షన్ ఇస్తున్నాడు. యాక్షన్ కి లలిత్ కుమార్ అయినా ఎవరైనా సరే యాక్షన్ కి రియాక్షన్ ఇస్తున్నారు సార్. క్రిటిసైజ్ ప్లెజెంట్ గా. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేనేమన్నా ఇందాక కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు అని మాట్లాడతానండి, ఇక పైన నా భాష అట్లాగే ఉంటది, నేను ఎగ్జాంపుల్ గా ఉండాలి అని అనుకున్నా, నేను చెప్పా. ఇప్పుడు నేను కరుణాకర్ ని, లలిత్ కుమార్ ని అగౌరవపరుస్తూ వాళ్ళు ఏ స్టైల్లో ఆ స్టైల్లో మాట్లాడటం నాకేం పెద్ద ప్రాబ్లం కాదు. అవునా? నేను చెప్పేది ఏంటంటే, నాకు ఆ స్టైల్లో విమర్శించే ఇది నాకు ఉన్నా కూడా నేను విమర్శించట్లేదు, నాకు అవసరం లేదు. వాళ్ళు లలిత్ కుమార్ గారు కూడా నేనేంటంటే, మీరు బైబిల్ ని విమర్శిస్తున్నారు, సరే చేసుకోండి. బైబిల్ అదే అంటున్నాండి, బైబిల్ క్లాసులని ఏదైతే పెట్టారో తరగతులు, దానికి ముందు కానీ దాని తర్వాత కానీ మీరు గమనిస్తే కరుణాకర్ వీడియోస్, కరుణాకర్ డైరెక్ట్ గా తిడతలేదండి. ఎవరైతే టెస్టిమోనియల్ చెప్పారో కాదండి. ఇప్పుడు భాను అనేవాడు తప్పు చేశాడు సార్, ఓకే, నా తప్పు చేసింది వాళ్ళు ప్లే చేసి చూపిస్తున్నారు. ఆ ప్లే చేసి చూపిస్తున్న క్రమంలో ఆడు యేసుగాడు ఎవరికి పుట్టాడు, ఈడు మేరీ ఎవరికి పుట్టింది, అది ఎందుకు వస్తుందో చెప్తానండి. మీరు ఏ సాక్ష్యం తీసుకోండి, ప్రపంచంలో ఇప్పుడు దాకా జరిగిన సాక్ష్యాలు ఏదైనా తీసుకోండి, నేను బాధతో ఉన్నాను, నాకు యేసు కనిపించాడు, నాకు జ్వరం తగ్గింది అని చెప్పుకోవడంలో ఈ భేదం లేదండి. ఆ చెప్పే ముందు ఒక మసాలా యాడ్ చేస్తున్నారు. ఏంటి తెలుసా అండి, నేను ఒకప్పుడు హిందూ దేవుళ్ళని పూజించాను, ఆయన ఏమి చేయలేదు, ఈయన చేశాడని చెప్తున్నాడు. ఎందుకు? నువ్వు చేసింది చెప్పుకో,
అంటే ప్రతి సార్ సాక్ష్యంలో కూడా మీ మాటగా నేను ఏకీభవించాను సార్, ఎందుకో తెలుసా? ప్రతి సాక్ష్యంలో కూడా ఏముంటుందంటే చెప్తున్నా యేసును వినండి. పొగట్టానికి కాదు కాదు సార్, ఒక చెప్తున్నా గీత వినండి. పక్కన పెద్ద గీత గీస్తున్నారు, ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తున్నారు, అది తప్పు. మహేష్ గారు ఒకటి చెప్తున్నా వినండి. ఈ మాటకి నేనైతే ఏకీభవించను. ఎందుకంటే ఉమ్, ఒకప్పుడు నా బతుకు ఇలా ఉంది, ఈ ఉమ్, రోజు నా బతుకు మహేష్ గారు నాకు పరిచయం అవ్వకముందు నేను దొంగోడిగా ఉన్నాను, దుర్మార్గుడిగా ఉన్నాను, గంజాయి బారిన పడి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. మహేష్ గారు నాకు పరిచయం అయిన తర్వాత ఉమ్, మహేష్ గారు, భాను గారు, మీరు ఇట్లా ఉండకూడదు తమ్ముడు, మీరు ఇట్లా గంజాయి తాగకూడదు, మీకు ఒక కుటుంబం ఉంది, మీరు మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉద్యోగం చేయాలి, మీరు సొసైటీలో మంచిగా నిలబడాలి అని మహేష్ గారు చెప్పినటువంటి ఆ మాటలకి కన్విన్స్ అయ్యి నా లైఫ్ నేను మార్చుకున్నా. అప్పుడు తప్పులేదు. డెఫినెట్లీ నా లైఫ్ ఎవరి వల్ల మారింది అంటే మహేష్ గారు యేసుక్రీస్తు వల్ల మారింది. చెప్పినటువంటి మాటల వల్ల, మహేష్ గారు చెప్పినటువంటి అమూల్యమైన మాటల వల్ల, మహేష్ గారు చెప్పిన దాని వల్ల నాకు జ్ఞానోదయం అయ్యి నా జీవితం ఈ రోజు ఆ అంధకారంలో పాడుపడిపోయిన నా జీవితం, గంజాయికి బానిసైన నా జీవితం, రోడ్ల మీద జులాయిగా తిరిగినటువంటి నా జీవితం ఈ రోజు మహేష్ గారు చెప్పినటువంటి అమూల్యమైన విలువైనటువంటి మాటల వల్ల నా జీవిత విలువ తెలిసింది. నేను ఏం చేయాలో, నేను ఏం అవ్వాలనుకున్నాను, నాకంటూ ఒక గోల్ ఏర్పడింది, ఆ తాగుడు మానేశాను, గంజాయి మానేశానని చెప్పుకోవటంలో ఎక్కడ ఎవడు ఎప్పుడు సందేహపడడం, భయపడడం, వెనకపోడు. కరెక్ట్. నా మాట 10 సెకండ్స్ ఏనండి. అలా చెప్తే దానివల్ల ఇంకో 10 మంది గంజాయిలు మారుతారు, అవునా? కానీ ఇక్కడ అలా చెప్పట్లా. ఏం చెప్తున్నారంటే మహేష్ మాటల వల్ల నేను విని మారాను అంటూ, ఇంతకుముందు భాను మాటలు విన్నాను, నేను మారలేదు, నేను చెడ మార్గంలో వెళ్ళాను అని చెప్తున్నాడు. అది సమస్య. సమస్య ఏంటంటే నేను మహేష్ మాటలు విని మారాను, నేను గంజాయి తాగుతున్నాను అని చెప్పడంలో ఎవరికి వచ్చిన సమస్య లేదండి. నేను గొప్ప, నా దేవుడు గొప్ప అని చెప్పి మహేష్ గొప్ప అని చెప్పడంలో తప్పు లేదు. రాజుగారి పెద్ద భార్య మంచిది అని చెప్పడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ చెప్తూ, నేను ఒకప్పుడు ఇలా చెడు తిరుగులు తిరిగినప్పుడు నేను హైందవ మతంలో ఉన్నాను అంటే భాను గారు మాటలు విని ఆ రోజున చెడిపోయాను, ఇవాళ మహేష్ మాటలు విని బాగుపడ్డాను అని చెప్తున్నారు చూసారా, అది తప్పు అంటున్నాం. ఇలా చెప్తే తప్పేం లేదండి. అసలు ఇలా చెప్తే ఇలా చెప్తే ఎవరు వినరు కదండి. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే టెస్టిమోనియల్లో కానీ లేకపోతే సాక్ష్యాల్లో కానీ నేను యేసు మతంలో మారాను, నేను గంజాయి తాగుతాను, యేసు మతంలో మారానంటే ఎవడేండు, మసాలా కావాలి. సినిమాలైనా ఏదైనా ఇవాళ యూట్యూబ్ చూసినా ఏది చూసినా కానీ తమ్మునైల్లో గట్టిగా ఉంటేనే ఆ యూట్యూబ్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. సార్ మనం అరగంట మాట్లాడాం. నేను మిమ్మల్ని జనరల్ గా మనందరం భారతీయులం కాబట్టి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. 1, 2, 3 అడుగు క్లోజ్ చేద్దాం. అవసరమైతే ఇంకొక వేరే టాపిక్ పైన మళ్ళీ రేపు డిబేట్ పెట్టుకుందాం. షూర్ సార్. అది మనం ప్రజలకు కూడా వినిపిద్దాం, తప్పలేదు. ఇప్పుడు మీ దృష్టిలో కుల మతాలు గొప్పవా, మానవత్వం గొప్పదా? 100% మానవత్వం గొప్పది. మరి ఈ కుల పిచ్చి, మత పిచ్చి మనకెందుకు? ఉండకూడదు. అదే కదా. ఇప్పుడు నేను మీకు అదే, ఇప్పుడు నా సామాజిక కార్యక్రమాలు మీరు చూశానన్నారు. ఏ పిచ్చతో ఉండి నేను చేశా? మానవత్వం అనే పిచ్చతోనే నేను ఇవన్నీ చేశా. మీరు వాట్సాప్ లో హాయ్ పెట్టండి, నేను తర్వాత మీకు నేను ఇందాక ఏవైతే కార్యక్రమాలు చేశానో అవన్నీ పెడతా. మీకు సబ్స్క్రైబ్ అయి ఉన్నాండి, మీ ఛానల్లో ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయి ఉన్నా నేను. నా వీడియోస్ అన్నీ వస్తాయి, నేను చూస్తూ ఉంటాను. జనరల్గా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. మీతో చాలాసార్లు మాట్లాడదాం అనుకున్నాను, కానీ సరే ఇప్పుడు కాదు టైము, ఇది కాదు టైము అనుకున్నాను. ఎప్పుడైతే మీరు సామరస్యం అని చెప్పి తీసుకున్నారు. ఇప్పుడు మీ వాళ్ళు ఉన్నారు సార్, అమర ప్రసాద్ గారు, కరుణాకర్ గారు, భాస్కర్ గిల్లి గారు, వీళ్ళు నాతో అంత క్లోజ్డ్ గా అసోసియేట్ అవడానికి కారణం వాళ్ళు నన్ను కూడా మొదట తప్పుగా అనుకున్నారు. ఇప్పుడు మొన్న లలిత్ గారితో ఒక ఇంటర్వ్యూ చేశాను, చూసారా సార్? మీ విషయంలో నేను అంటే మీ గురించి నేను చెప్తాను. మీ గురించి మీకు తెలియని నిజం ఒకటి చెప్తాను సార్. యాక్చువల్గా మీ విషయంలో నేను ఒక విషయంలో వ్యతిరేకించాను సార్. ఏంటంటే ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ మహాసభలో రావణ్ గారు కానీ అది పూర్తిగా డివేషన్ తీసుకుంది. అసలు దాని ఎజెండా మార్చేసి పర్సనల్ అటాక్కి తీసుకున్నప్పుడు మీరు ఆ స్టేజ్లో వెనకాల కూర్చున్నారు. అలాంటి కూర్చున్న వ్యక్తి భాను మేకల అనే వ్యక్తి వెనకాల కూర్చుని పర్సనల్ అటాక్ వెళ్తుంటే ఆ జర్నలిస్టు పెద్దరికం ఉన్న వ్యక్తి ఆపలేదు అంటే మౌనం అర్ధంగీకారం అన్నట్టు మీరు దాన్ని సపోర్ట్ చేసినట్టుగా భావిస్తా. కాదు సార్, ఇంకా నాది అవ్వలేదు సార్, ఇంకా ఆన్సర్ ఉంది అని చెప్పి నేను అమర ప్రసాద్ గారి మీద కోపం పెంచుకున్నా. ఎందుకంటే అలాంటి వ్యక్తితో అమర ప్రసాద్ గారు లయన్స్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు భాను మేకల గారి వ్యాన్లో లేదా భాను మేకల గారి జీప్లోనో కారులోనో వెళ్ళి భోజనాలకు వెళ్ళి తిని అంతా బాగానే ఉండి మళ్ళీ భాను మేకల గారి మీద చేయేసి తిరుగుతున్నప్పుడు అదేంటి అమర ప్రసాద్ని జడా శ్రవణ్ కుమార్ గారు తిట్టినప్పుడు వెనకాలే ఉన్నారు కదా, అలాంటి అదే స్టేజ్ మీద ఉన్న వ్యక్తితో మళ్ళీ మీరు ఎలా కలిసి వెళ్తారో అని అనుకున్నప్పుడు, ఆ బాధ మనసులో ఉన్నప్పుడు అమర ప్రసాద్ గారికి దగ్గరైన మనిషి ఒక అతన్ని ఫోన్ చేసి ఇలా ఎందుకు చేశారు, నాకు ఆయన మీద ఉన్న గౌరవం తగ్గింది అన్నప్పుడు ఆయన నాకు చెప్పిన సమాధానం ఏంటంటే మేము భానుని అడిగాము, అయితే ఆ
చిన్న సిచ్యువేషన్‌లో ఆయన ఏం మాట్లాడతాడో నేను అనుకోలేదు. ఒక్కసారిగా మాట్లాడేసరికి నాకు గూడా అర్థం అవ్వలేదు. అంటే మానవ తప్పిదం వల్ల నేను గబుక్కున ఆపే అంత టైం రాలేదు. నేను అసలు అది తేరుకునే లోపలే ఆయన అలా మాట్లాడేసాడని చెప్పి వివరణ ఇచ్చారండి అన్నప్పుడు, ఓకే. నిజమే కదా! మానవులు చేసే తప్పు అదేం తప్పేం గాదు. ఇప్పుడు మనం గబుక్కున మనం ఏం మాట్లాడుతాడో తెలియనప్పుడు సార్ గబుక్కున సార్ ఇప్పుడు మాట్లాడేసిన మహేష్ గారు సో, అక్కడ నాకు ఇప్పుడు ఓకే. అక్కడ ఓకే అనిపించిందండి. మీ మీద ఓకే. ఆ నిజమే. వేదిక పైన హ్మ్. కేఆర్టీవీ క్రాంతి గారిని హ్మ్. నన్ను ఒక జర్నలిస్ట్ గా పిలిచారు. హ్మ్. ఆ వేదిక పైన క్రాంతి గారు కనపడలేదా మీకు? కనిపిచ్చారు. నాకు తెలుసు. ఎవరెవరు మరి వచ్చారు, ఏంటి ఆ, అందరికీ తెలుసు. కదా, ఇక్కడ సమస్య అది కాదండి. మమ్మల్ని జర్నలిస్ట్ కోటాలో క్రాంతి గారిని నన్ను పిలిచారు. అవును. రావణ గారికి సపరేట్ ఆహ్వానం, మాకు సపరేట్ ఆహ్వానం. ఓకే. అక్కడ వేదిక పైన కూర్చున్న వాళ్ళు మేము వేదిక మీద ఉన్నంత మాత్రాన ఆ హ్మ్. వేదిక పైన ఏం మాట్లాడతారు అనేది మేము గెస్ట్ చేయగలమా? చేయలేరు. అదే అంటున్నా. దాని ఆన్సర్ నాకు అక్కడ ఎక్స్‌ప్లనేషన్ వచ్చిన రావణైనా, తర్వాత జడా శ్రావణ్ అయినా, ఇంకెవరైనా వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మేము ఊహించలేం కదా. అదేం స్క్రిప్టెడ్ కాదుగా. సరే సార్. మీ మనస్ఫూర్తిగా చెప్పండి. అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు రావణ్‌తో గాని, లేకపోతే జడశ్రవంతో గాని, ఇవాళ జరిగింది ఇలా తప్పండి అన్న మాట అనగలిగారా మీరు? మనస్ఫూర్తిగా మేము చెప్పండి. మేము మేము చాలా డిస్కస్ చేసాం. ఏంటో తెలుసా? హ్మ్. ఎందుకు ఇంత ఖర్చు పెట్టుకొని హ్మ్. దళిత సమస్యల పైన మాట్లాడాలి కదా, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి కదా, హ్మ్. చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్ గారును క్వశ్చన్ చేయాలి కదా దళిత సమస్యల గురించి, క్రైస్తవుల గురించి. హ్మ్. ఈ హమారా ప్రసాద్ లేకపోతే ఈ రాధా మనోహర్ దాస్ తిట్టడం కోసం, లేకపోతే వాళ్ళని విమర్శించడం కోసం ఈ సభ ఇంత ఖర్చు పెట్టి మీరు ఇన్ని రోజులు తిరిగి ఇంత మాట్లాడి ఇంత గ్యాదరింగ్ చేసుకుంది కాదు కదా. అవును. గవర్నమెంట్ని క్వశ్చన్ చేసి మన సమస్య, మన బాధ, మన పెయిన్ ఏంటి అనేది గవర్నమెంట్కి తెలియజేయాలి కదా. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఏం చేస్తాడు, అమరా ప్రసాద్ ఏం చేస్తాడు? వీళ్ళని తిడితే ఎగ్జాక్ట్‌లీ. అదే మాట ఆళ్ళతో వాళ్ళిద్దరిని తిడితే, అనాల్సింది. వాళ్ళిద్దరిని విమర్శలు చేస్తే వీళ్ళు ఏమన్నా దళిత సమస్యలను ఏమన్నా తీర్చగలరా? తీర్చలేరు. అదే మాట మరి అది జడశ్రవణ్‌కి, అది రావణ్‌కి నేను చెప్పారా? నేను అది ఆఫ్ ద రికార్డు మేము డిస్కస్ చేసుకున్నామండి. ఓకే. అయితే పర్లా. అయితే డిస్కస్ అప్రిషియేట్ అండి. చేసుకున్నాము. డిస్కస్ చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా అవును మాకు కూడా అర్థం కాలేదు, మేము ఇట్లా మాట్లాడామని వాళ్ళు కూడా అనడం ఆ! జరిగింది. పర్ఫెక్ట్. అయితే మీరు మేమైతే తర్వాత ఇప్పుడు అనిపించింది కదా సార్, ఇప్పుడు అహా! అరే వాళ్ళని తిట్టడం కోసం అయితే అంత పెద్ద సభ అవసరంలా, యూట్యూబ్ లో కూర్చొని తిట్టుకోవచ్చు. కదా! అంటే మీకు అది తప్పు జరిగిందని మీరు అంగీకరిస్తున్నారా? అది తప్పని నేను అనట్లేదు కానీ పొరపాటు అంట. పొరపాటు చేశారన్న అంగీకరిస్తున్నారు కదా! మరి అది ఆ ఇన్ మై పొరపాటు ఒపీనియన్, నా అభిప్రాయం ప్రకారం. అవును కదా! మరి ఆ పొరపాటు చేసిన రావణ్‌ని మీరు ఏంటి ప్రైజ్ చేస్తూ లేకపోతే రావణ్‌ని సపోర్ట్ చేస్తూ చాలా వీడియోస్ చేశారు మీరు. రావణ్ని సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేసిన దానిలో హ్మ్. రావణ్ని సపోర్ట్ చేశా అని మీకు ఎక్కడ అనిపించింది? అదే మీరు అక్రమంగా కేసులు పెట్టారు. అలా అంటే తీసుకెళ్ళిపోతారా? అంటే తీసుకెళ్ళిపోతారా అని మీరే అన్నారు అది కదా! మీరు పూర్తిగా వినలా. రావణ్ విషయంలో నేను మాట్లాడింది, రావణ దేశద్రోహం చేశాడు, ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డాడు అంటే ప్రభుత్వం విచారణలో అతను గనక నిజమని తెలిస్తే ఎవడో సపోర్ట్ చేయరు. హ్మ్. కానీ పెద్ద పెద్ద ఐఏఎస్, ఇప్పుడు మీరు ఐపీఎస్ కాదు, నేను ఐపీఎస్ కాదు కదా సార్. అవును. ఒక ఏబి వెంకటేశ్వరరావు గారు మాజీ ఐపీఎస్, హ్మ్. డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక హ్మ్. ఐఏఎస్ విజయ్ కుమార్ గారు, ఒక పివి సునీల్ కుమార్ గారు, వీళ్ళంతా ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లో ఉన్నవాళ్ళు. హ్మ్. వీళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు 60 సంవత్సరాలు పోలీస్ చట్టాల పైన, పోలీసుల ఇది పైన హ్మ్. బ్రతికి కేసులు కట్టి ఏ కేసుని ఎట్ట డీల్ చేయాలో తెలిసినటువంటి ఆరితేరినటువంటి హ్మ్. ఐపీఎస్ అధికారులు వాళ్లే బయటకు వచ్చి ఉపా చట్టం అనేది అక్రమం, ఇది కట్టకూడదు అని మాట్లాడినప్పుడు, హ్మ్. అంత పెద్ద పోలీస్ అధికారులే బయటకు వచ్చి 60 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్లే మాట్లాడుతున్నప్పుడు, వారికి అంత నాలెడ్జ్ వాటిపైన ఉన్నప్పుడు మీరెంత నేనెంత సార్? సార్ ఇక్కడ ప్రాబ్లమ్ అదే వస్తుందండి. మీరు చెప్పిన ఏబీ మరి అది మీరు వెంకటేశ్వరరావు అది కూడా గాని అర్థం చేసుకోవాలిగా. అలా కాదండి. ఏబీ వెంకటేశ్వరరావు, పివి సునీల్ గారు ఏదో అంటే ఇప్పుడు ఏదో రావణ్కి వీళ్ళు కూడా సపోర్ట్ చేసినట్టేనా ఆ లెక్కలో? సార్ మీకు అర్థం అవుతుంది ఏంటంటే పివి సునీల్ కుమారు గవర్నమెంట్ చేసిన ఏదైనా తప్పుపడతారు. ఎందుకంటే ఆయన రాజకీయ యాంగిల్ తీసుకున్నారు. ఇవాళ ఆయన మతాన్ని మరి లేకపోతే రావణ్‌ని సపోర్ట్ చేయట్లా. ఏబి వెంకటేశ్వరరావు గారు సార్ ఏబీ వెంకటేశ్వరరావు కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి. నా అంచనా కరెక్ట్ అవుతే అంటే ఆయన పార్టీ పెడతానికి ప్రయత్నిస్తున్నారు. ఆ డిఫరెన్సెస్ కోసం ఒక సార్ ఐపీఎస్ సార్ అధికారులు వాళ్ళు సార్ మీరు వేరు సార్ మీరు గొప్ప, నేను సునీల్ గారు, ఏబీ వెంకటేశ్వరరావు గొప్ప అంటే 100% భాను మేకలే గొప్ప అంట. ఎందుకో చెప్పనా? మీకున్న ఐడియాలజీ వాళ్ళకి లేదు. వాళ్ళకి ఉంది ఏకైక ఎజెండా గాని, ఐడియాలజీ గాని రాజకీయం. మీకున్న ఏకైక ఎజెండా గాని, రాజకీయం గాని సోషల్ సర్వీసు, సోషల్ సంఘంలో జరిగే ఏంటి, సాంఘిక కార్యక్రమాలు, లేకపోతే మత సామరస్యం, ఇది మీ ఎజెండా. మిమ్మల్ని ఆళ్ళతో అసలు పోల్చుకొని మీరు చిన్నబుచ్చుకోవద్దు. నేను దయచేసి చెప్తున్నా. వాళ్ళకి పూర్తిగా రాజకీయం.
అసలు మీరు దాంట్లో అసలు సెకండ్ థాటే లేదు. మీరు దాని జోలికి వెళ్ళకండి. అసలు వాళ్ళిద్దరి పేర్లు కూడా తీసుకురాకండి దయచేసి. మీరు వాళ్ళు పోల్చుకోకండి. మీరు గొప్ప, సరే ఆళ్ళు గొప్ప అంటే ఇప్పుడు నాలాంటోళ్ళు ఎవరైనా ఇంటలెక్చువల్స్ ఎవరైనా చెప్పేది మీరే గొప్ప అంట. 100% మీరే గొప్ప సరే వాళ్ళిద్దరి ఫైనల్ విషయంలో. గా మనం అవసరమైతే మరలా రేపు ఎల్లుండి మరలా చేసి వేరే టాపిక్స్ పైన కంటిన్యూస్లీ మనం తప్పకుండా డిస్కస్ సార్. చేద్దాం. తప్పకుండా సార్. ఇబ్బంది ఏం లేదు. మనం ఇప్పుడు ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరూ బాగుండాలి, భారతదేశం బాగుండాలి సార్, మత గొడవలు లేకుండా. తప్పు ఎగ్జాక్ట్లీ. చేసినోడు ఆడు ఎవడైనా సరే ఖండాలుగా ఖండిద్దాం, లీగల్ గా యాక్షన్ తీసుకుందాం. తప్పు చేసినోడు తప్పకుండా. ఎవడైనా సరే ఆడు పాస్టర్ అయినా, బాబాయ్ అయినా, ముల్లా అయినా, అవసరమైతే మనందరం విజయవాడ సరౌండింగ్స్ కాబట్టి ఒక పిలిపి ఇవ్వండి. తప్పు తప్పకుండా చేసిన సార్. పాస్టర్లని లీగల్ గా సిబిఐ దగ్గర కంప్లైంట్ ఇద్దాం. మానవత్వాన్ని కాపాడదాం, మత సమరస్యాన్ని కోరుకుందాం. అందరం కలిసి ఉండేలాగా మనందరం ఆ ప్రయత్నం చేద్దాం సార్. తప్పకుండా సార్. జై భారత్. థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ మళ్ళీ యూ సార్. కాల్ చేస్తా. థ్యాంక్ యూ సార్. జై భారత్. థ్యాంక్ యూ సార్.